ఈరోజు వాక్య సందేశం, డిటర్మైన్ ద రీజన్స్ ఫర్ యువర్ స్టార్మ్. నీ జీవితంలో తుఫానులు ఎందుకు వస్తున్నాయో నువ్వు గుర్తించాలి. గుర్తించినప్పుడు ఎంతో ఆశీర్వాదము, దీవెన కలుగుతుంది. మొట్టమొదటిగా, బ్యాడ్ డెసిషన్స్ ఇన్ బ్యాడ్ సిచ్యువేషన్స్. సరైనటువంటి నిర్ణయాలు సరైన సమయాల్లో తీసుకుంటే బాగుంటుంది. కానీ ప్రతికూల సమయాల్లో ప్రతికూల నిర్ణయాలు ఇంకా పరిస్థితిని దిగజారుస్తాయి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు నిర్ణయాలు మంచివి తీసుకుంటే చాలా బాగుంటుంది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రతికూల నిర్ణయాలే, అనగా ఒక మాటలో చెప్పాలంటే నష్టం ఎక్కువగా ఉన్నప్పుడు నష్టంలో నుంచి బయటికి రావటానికి ఆలోచన చేయాలి. కానీ ఆ నష్టంలో ఇంకా నష్టపరిచే ఆలోచనలే మనం తీసుకుంటే పరిస్థితి దిగజారిపోతూ ఉంటుంది. ఈ వాక్య సందేశాన్ని మనం అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 6వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చూసినట్లయితే తెలుసుకోగలుగుతున్నాం. పౌలు గారు అంటున్నారు 27వ అధ్యాయము అపోస్తల కార్యములు 9-10 వచనాల్లో, అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహునష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయితే శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుడు చెప్పినదే నమ్మెను. అపోస్తలుడైన పౌలు ఖైదీగా ఉన్నప్పుడు వారిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలిస్తూ ఉన్నారు. మమ్మల్ని ఓడలో ఎక్కించారు అనేది పౌలు గారు సెలవిస్తున్నారు. ఓడలో ఎక్కి వారు ప్రయాణం ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పాడు. ఈ ప్రతికూల వాతావరణంలో మనం ఈ విధంగా వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అని ఆత్మ ప్రేరేపణతో మాట్లాడినప్పుడు ఆ మాటను వినకుండా శతాధిపతి ఆ ఓడను నడిపిస్తున్నటువంటి నావికుడి యొక్క మాటనే విని ముందుకు వెళ్ళటం వలన ఎంత భయంకరమైన చిక్కుల్లో ఈ ఓడలో ఉన్నటువంటి వారు చిక్కబడ్డారో ఈ వచనాల్లో రాయబడి ఉంటుంది. వారు మానసిక పరిస్థితి, వారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా పెను తుఫాను యొక్క తాకిడికి అతలాకుతలమైపోయాయి. జీవితాల మీద ఆశ పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి. బ్రతుకుతామో బ్రతకమో అనేటువంటి ఒక స్థితిలోనికి, ఒక సందిగ్ధతలోనికి వెళ్ళిపోయారు. మరణంతో పోరాడుతూ మరణపు అంచుల్లోనికి వచ్చి చాలా చిక్కులు గుండా వెళ్తున్నప్పుడు పౌలు అంటున్నాడు, నా మాట మీరు వినినట్లయితే ఈ పరిస్థితి మీకు వచ్చి ఉండేది కాదు అంటున్నాడు. కొన్ని మార్లు జీవితాల్లో పెను తుఫాన్లు రావటానికి గల కారణం, తుఫాను అంటే మీరు అర్థం చేసుకోవాలి, కొన్ని శోధనలు, ఇబ్బందులు, భయంకరమైన కష్టాలు రావటానికి గల కారణం నీ తొందరపాటు నిర్ణయాల వల్లనే నీ కుటుంబాన్ని నీవు తుఫానుకు అప్పగించుకుంటున్నావు. సుడిగుండంలో చిక్కబడినటువంటి ఇల్లు పైకప్పు ఎలా ఎగిరిపోతుందో అలానే ఒక వ్యక్తి తన నిర్ణయాలు సరైనగా లేకపోతే తన కుటుంబాన్ని, తన జీవితాన్ని కూడా అలా చల్లాచెదరు చేసుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడి అనుకుంటున్నారు, అయ్యో ఆ పౌలు చెప్పిన మాట వినుంటే ఈ సమయంలో ఈ స్థితిలో మనందరం ఉండేవారమే కాదు కదా అని. దేవాతి దేవుడు కూడా ఈ లోకంలో ఉన్న ప్రజలతో అంటున్నాడు, నా మాట మీరు ఆలకించడి, నా మాట వింటే మీరు బ్రతుకుతారు, నా మాట వింటే మీరు నిత్య నరకం నుంచి తప్పించబడతారు, నా మాట వింటే పాపపు ఇచ్చల నుంచి మీరు బయటికి రాగలుగుతారు, నా మాట వింటే దుర్వ్యాపారములను దుర్వ్యసనముల్లోనూ మీ యొక్క దేహాన్ని చెరుపుకోకుండా మీరు ఉంటారు, మీ వస్త్రాన్ని బలాత్కారంతో నింపుకోకుండా ఉంటారు, మీ పాన్పును మీరు నిష్కపటంగా ఉంచుకోగలుగుతారు, నా మాట మీ మనసులో పెట్టుకొని ఎడల మీ జీవితాల్లో మీరే పాపమును, శాపమును, కష్టమును, నష్టమును, అవమానమును, నిందను కొని తెచ్చుకుంటూ ఉన్నారే అని యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడా దేవాతి దేవుడు స్వయంగా అంటున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగబడి ఉన్నారు, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, ఇజ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, నా జనులు యోచింపరు. ఈవెన్ పశువులకు కూడా తను కాపుదల కాస్తున్న యజమానుడు ఎవరో తెలుసు, కానీ మరి నా ప్రజలకి నా కార్యాలేంటో తెలుసుకోలేకపోతున్నారు, నా ప్రజలు నా యొక్క ఉద్దేశాలు గ్రహించుకోలేకపోతున్నారు, నా ప్రజలు సరైన నిర్ణయాలు, సరైన తీర్మానాలు, సరైన ప్రార్థన, పరిశుద్ధ జీవితం జీవించకుండా, నా మాటకు లోబడకుండా వారు ఇష్టానుసారంగా వారి సుబుద్ధిని ఆధారం చేసుకుని వారు వెళ్ళటం వలన ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి, ఇన్ని శోధనలు గల కారణం వారు తమ సుబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళటం వల్లనే కదా అంటున్నాడు. దైవజనమా,
అనేకమైన మార్లు దేవుని ప్రజలైన మనతోనే ఆయన మాట్లాడుతున్నాడు ఈ రోజును కూడా. ఒక్కొక్క మారు నీ జీవితంలో పెను తుఫానులు, అనేకమైన పోరాటములు, సమస్యలు, వీటన్నిటికి కూడా కారణం నువ్వు కొని తెచ్చుకున్నవే. నీ తొందరపాటు నిర్ణయాల వలన, నీ ఆలోచనల వలనే అనేకమైన ఇబ్బందుల్లోనూ చిక్కుల్లోనూ నువ్వు చిక్కబడ్డావేమో. ఆ విషయంలో దేవాతి దేవుడు అన్నాడు, మీరు మారు మనసు పొంది నా ఎద్దుకు మీరు వచ్చినట్లయితే ఈ పెను తుఫాను నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తానంటున్నాడు. తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవితంలో నష్టపోయినటువంటి వారు, తమ సొంత నిర్ణయాలను ఆధారం చేసుకొని జీవితంలో ఎన్నో దీవెనలు కోల్పోయినటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు. వారిలో ఆదికాండము 4వ అధ్యాయము 5 నుండి 7వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఆదాము అవ్వకి జన్మించినటువంటి కయీను, హేబేలు. కయీను ప్రథమ కుమారుడు. దేవుడు అన్నాడు, ఈ విధంగా కాదు, నన్ను ఈ విధంగా ఆరాధించి ఈ విధమైనటువంటి బలులు అర్పణలు నా దగ్గర తీసుకుని రమ్మంటే హేబేలు ఆ విధంగా చేశాడు, కానీ కయీన్ దానికి ఇష్టపడలేదంట. తన సొంత పద్ధతిలో దేవుడు తన ప్రార్థనని, తన ఆరాధనను అంగీకరించాలని కోరాడు మొండితనంతో. దానికి దేవుడు ఒప్పుకోకపోవటం వలన మనసులో అసూయపడి హేబేలు యొక్క అర్పణను అంగీకరించినందుకు కోపపడ్డాడు. ఆ కోపం ఎంత ఘాతుకానికి ఒడిగట్టాడు అంటే, తన సహోదరుని, తన రక్త సంబంధిని చంపటానికి కూడా ఏమాత్రము వెనకాడినటువంటి స్థితి. అతని క్రోధం ఎంత భయంకరమైందో, అతని మనస్తత్వం ఎంత ఘోరమైందో, దానివలన అతన్ని శపిస్తూ అతని నుదుటి మీద దేవుడు ఒక ముద్రను వేశాడంట. అతను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరూ కూడా ఇతడు యెహోవా చేత, అనగా దేవుని చేత శపించబడినవాడు అని గ్రహించుకునేటువంటి ముద్రను దేవాతి దేవుడు వేసినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 8 నుండి 14 వచనాల్లో మనం చూసినట్లయితే, సౌలు గొప్ప రాజే గాని ఎన్నో మార్లు దేవుని కార్యాల్లో అవిధేయుడయ్యాడు. తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుని యొక్క చిత్తాన్ని నిర్లక్ష్యపరచడం ప్రారంభించాడు. కాలక్రమేణా ప్రతిదీ కూడా తనకు తోచింది, తనకు అనుకున్నది, తన యోచన ప్రకారం తొందరపాటుతో చేయటం ప్రారంభించి చిక్కుల్లో, సమస్యల్లో పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యవన బిడ్డలు, మరి మీరు కూడా మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మీకు నచ్చిందే, తల్లిదండ్రుల ఆలోచన తీసుకోకుండా, పెద్దల ఆలోచన తీసుకోకుండా, మీ మేలు కోరే వారి ఆలోచన తీసుకోకుండా మీకు మీరుగానే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన మీ జీవితంలో కూడా ఎంతో నష్టపోతూ ఉంటారు. చాలా జాగ్రత్త కలిగి మీరు ఉండటం అనేది చాలా మంచిది. మేక్ దెమ్ టూ ఫాస్ట్. ఎందుకు కొంతమంది జీవితాల్లో తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన వారికి నష్టం కలుగుతుందంటే, చాలా వేగంగా ఆలోచన కూడా చేయకుండా ఏదైనా ఒక తలంపు వస్తే దాన్ని వెంటనే అమలుపరచాలి. కొంతమంది కుటుంబాల్లో కూడా అంతే. భార్యాభర్తలు చిన్న గొడవ రాగానే విడాకుల దాకా వెళ్ళిపోతుంది వాళ్ళ మనసు. విడిపోతే బాగుండు, ఇక ఈ భార్యతో ఉండటం నా వల్ల కాదు, ఈ భర్తతో ఉండటం నా వల్ల కాదు, అంత ఓపిక సహనం నాకు లేదని విడాకుల దాకా వెళ్ళి, విడాకులు తీసుకున్న తర్వాత ఏడ్చి ఎందుకు ఇలాంటి తప్పిదం చేశామా, తొందరపాటు నిర్ణయం ఎందుకు చేశామా అనుకుని బాధపడే వాళ్ళు లేకపోలేదు. కొన్ని మార్లు ఇల్లు విడిచి వెళ్ళిపోయినటువంటి వారు మరలా ఇంటికి తిరిగి రాలేక, అలా రోడ్డు మీద ఉండలేక, వారి ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వలన వాళ్ళ జీవితంలో కుటుంబ సహవాసాన్ని కోల్పోయి తల్లడిల్లిపోతున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఎందుకు అలా చేశారంటే ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు. ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు సరైనవి కాదు. ఆలోచించి తీసుకున్న నిర్ణయాలే సరైనవి దేవుని బిడ్డలారా. ఒక్కొక్కసారి కొన్ని తప్పిదాలు జరగడానికి మరొక కారణం, మేక్ దెమ్ టు కీప్ పీపుల్ హ్యాపీ. ప్రజల్ని సంతోషపరచాలని కొంతమంది దేవునికి ఇష్టం లేని చేస్తూ ఉంటారు. వారు మనస్సాక్షికి ఇష్టం లేనివి కూడా వేరే వాళ్ళని సంతోషపరచాలని చేస్తూ ఉంటారు. ఇది కూడా నీ జీవితానికి మేలైంది కాదు. మేక్ దెమ్ వెన్ యాంగ్రీ, అనగా ఒక్కొక్కసారి నీకు ఎక్కువ కోపం వచ్చినప్పుడు కొన్ని నిర్ణయాలు నువ్వు తీసుకుంటూ ఉంటావు. అది కూడా సరైంది ఏమాత్రము కూడా కాదు. కోపం అధికంగా ఉన్నప్పుడు, ఆవేశం అధికంగా ఉన్నప్పుడు, ఆవేశంలో నుండి, కోపంలో నుంచి మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తిని కత్తిపోటు వలె అవి హృదయంలో గాయపరుస్తూ ఉంటాయి. కోపంతో మాట్లాడే మాటలు, కోపంతో చేసే పనులు అనర్థానికే కారణమవుతాయి, ఆవేశానికే కారణమవుతాయి, కానీ దానివల్ల ప్రయోజనం ఏమాత్రము ఉండదు. అందువలన కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు నీ కోపం, ఆవేశం అంతా తొలగిపోయిన తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ జీవితానికి, నీ కుటుంబానికి మేలుకరంగా ఉంటాయి. కొన్నిసార్లు మేక్ దెమ్ వెన్ ఎలోన్, ఒక్కరిగా, ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు. ఈ నిర్ణయం సరైందా కాదా అని ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు. ఒక్కొక్క మారు నీవుగానే సొంతంగా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు తీసుకునే కొన్ని నిర్ణయాలు నీ జీవితానికి హాని కలుగు చేస్తాయి. కాబట్టి పెద్దల సలహా కలిగి ఉండండి, మంచి ఆలోచనకర్తల సలహా కలిగి ఉండండి, సేవకుల సలహాలు కలిగి ఉండండి, తల్లిదండ్రుల యొక్క సలహాలు కలిగి ఉండండి. కొన్ని మార్లు కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. ఎందువల్లంటే మేక్ దెమ్ అవుట్ ఆఫ్ ఫియర్. భయముతో కొంతమంది కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. చాలామంది ఎగ్జామ్స్ టైంలో పరీక్షలు రాసిన తర్వాత రిజల్ట్ వచ్చిన రోజున కొంతమంది పిల్లలు ఇళ్లలోంచి మాయమైపోతూ ఉంటారు. ఎందుకంటే అవుట్ ఆఫ్ ఫియర్, భయముతో.
మేము ఒకవేళ పరీక్షలో తప్పుతామేమో అని పరీక్షలు వచ్చే ముందే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు. తల్లిదండ్రులు అంటారు, అయ్యా ఎగ్జామ్ నువ్వు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా మాకు పర్వాలేదు, కానీ మా కుమారుడిగా మా కుమార్తెగా మా కళ్ళ ముందు నువ్వు ఉంటే చాలని ఆ తర్వాత పేరెంట్స్ ఏడుస్తూ ఉంటారు. భయముతో ఒకవేళ కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈ రోజు నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, భయముతో కొన్ని అపవిత్రాత్మలు కూడా నీలో అవకాశం ఇచ్చావేమో, భయపడుట వలన ఉరి వస్తుంది. ఏ విషయం గురించి నువ్వు భయపడతావో అదే నీకు సంభవిస్తుంది అని వాక్యంలో ఉంది. యోబు భక్తుడు అన్నాడు, ఏ విషయం కొరకు నేను భయపడ్డానో అదే నా జీవితంలో జరిగింది. తన చుట్టూ వేయబడిన కంచె ఒకవేళ తీసివేయబడుతుందేమో, తనకు కలిగినటువంటి ఈ సంపాద్యత, ఈ యొక్క మర్యాద, ఇవన్నీ కూడా దుష్టుడు ఏమైనా దొంగిలిస్తాడేమో అని మనసులో ఒకవైపు కలవరపడుతూ ఉండేవాడంట. యోబు భక్తుడు అన్నాడు, నేనేది భయపడ్డానో అదే నా పైకి ఉరిగా వచ్చి నా మీద పడిందని ఏడుస్తూ ఉన్నాడు. అందువలన భయపడటం వలన మనిషికి ఉరి వస్తుంది. దేవుని బిడ్డ, భయము అనేది నీలో ఉంటే ఆ భయములో నుండి దుష్టుడు కూడా ప్రవేశిస్తాడు. భయము, ఆందోళన, పిరికితనము ఇవి పరిశుద్ధాత్మలో లేవు, కానీ సాతానులో ఉన్నాయి. దుష్టుడు ఎప్పుడూ కూడా నీకు భయాన్ని పుట్టించి భయములో నుండి కొన్ని తప్పుడు నిర్ణయాలు, భయములో నుండి కొన్ని చీకటి కార్యాలు చేయడానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎవరు ఎక్కువగా భయపడుతూ ఉంటారో వారిలో సాతాను శక్తులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దైవజనమా, అనేకమైన మార్లు నువ్వు భయపడటం వలన దుష్టుడికి అవకాశం ఇచ్చావు. భయపడటం వలన కొన్ని తీసుకోని నిర్ణయాలు నువ్వు తీసుకున్నావేమో నీ జీవితంలో. ఆ విషయంలోంచి నువ్వు బయటికి రమ్మని దేవాతి దేవుడు అంటున్నాడు. ఈరోజు వాక్య సందేశంలో కూడా డిటర్మైన్ ద రీజన్స్ ఫర్ యువర్ స్టార్మ్. నీ జీవితంలో వస్తున్నటువంటి తుఫానులను నువ్వు గుర్తించు. ఎందుకు నీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? ఎందుకు నీకు ఆర్థిక సంబంధమైన పోరాటాలు? ఎందుకు నీకు శరీర సంబంధమైన పోరాటాలు? ఎందుకు నీకు కుటుంబంలో పోరాటాలు? ఎందుకు నీ హృదయంలో సమాధానము, నెమ్మది లేకుండా ఉన్నది? దీనికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. ఆ కారణాలను నువ్వు సరిచేసుకోగలిగితే దేవుని యొక్క ఉద్దేశాలు నీ పట్ల నెరవేర్చబడతాయి. ఈరోజు దేవుని యొక్క మాటకు లోబడకపోవటం వల్లనే లోకం ఎంతో నష్టపోతూ ఉన్నది. లోకమునకు వినాశనము రావటానికి సిద్ధముగా ఉన్నది. దేవుని యొక్క మాటను వినక సబుద్ధిని ఆధారం చేసుకున్న కయీను దేవుని ఆశీర్వాదానికి దూరం అయ్యాడు. దేవుని మాటను వినకుండా తన సబుద్ధిని ఆధారం చేసుకున్నటువంటి సౌలు దేవుని యొక్క ఆశీర్వాదాలు తన జీవితంలో ఏకంగా అభిషేకాన్నే కోల్పోయి, రాజు స్థానాన్ని కోల్పోయి, కన్నపిశాచులను ఆశ్రయించే దీనస్థితికి దిగజారిపోయాడంటే అతని నిర్ణయాలు, అతని యొక్క డిసొబీడియన్సే దానికి గల కారణం. అందువల్ల దైవజనమా, దైవ వాక్యాన్ని మనం ఎందుకు వింటున్నామంటే నీ ఆలోచన దేవుని చిత్తానికి అప్పగించుకోవటానికే, నీ జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకోవటానికే, నీ కుటుంబాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకోవడానికే ఈరోజు వాక్యం వింటున్నారు. వాక్యం మీలో కొంత మార్పును తీసుకురావాలి. ఆ మార్పు ఏమిటి? నీ నిర్ణయాలు, నీ ఆలోచనలు నీకంటూ కొన్ని ఉన్నాయి. అవి సరైనవి కాదు, ఇవి సరైనవి అని దేవుని వాక్యం నీకు బోధించినప్పుడు, నీ మనసును మార్చుకున్నప్పుడు అదే నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అవుతుంది. తన బుద్ధిని అనుసరించి నడుచుట వలన ఎటువంటి నష్టాలు వస్తాయో సామెతలు 3:5 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఆయన ఆజ్ఞకు లోబడటమే నీకు కావాలి. తర్వాత నీ భవిష్యత్తు యొక్క ఆ రథాన్ని నడిపించే ఆ పగ్గాలు పట్టుకునే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. దానికి ముందు చాలా మంది అనుమానాలతో, సందేహాలతో దేవుని అద్భుతాలు జీవితాల్లోంచి కోల్పోతుంటారు. ఒకనొక సమయంలో ఒక ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు వారి సందేహాలతో దేవుని శక్తిని వారు అడ్డగించడం వలన అక్కడ కొద్ది అద్భుతాలే, కొద్ది మంది రోగులనే యేసయ్య స్వస్థపరిచాడంట. ఈ రోజున కొంచెమే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నాయా? కొద్దిగానే రోగం పోతుందా? సంపూర్ణమైన స్వస్థత నీకు కలగట్లేదా? నీకు కొద్దిగానే ఆకలి తీరుతుందా? కొద్దిగానే నీ చలి తీర్చుకోగలుగుతున్నావా? పూర్తిగా నీలో ఉన్నటువంటి ఆ యొక్క పాపము కానీ, పూర్తిగా నీలో ఉన్నటువంటి ఆ యొక్క రోగము కానీ, పూర్తిగా నీవు కలిగి ఉన్న నష్టము నుంచి నీకు విడుదల సంపూర్ణంగా రావట్లా. మారావు కొంతవరకే, మరి చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చని స్థితి నువ్వు కలిగి ఉన్నావా? దానికి గల కారణం ఏంటంటే నీ స్వబుద్ధితో దేవునికి లోబడకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళటం వల్లనే ఇటువంటి కొద్ది ఆశీర్వాదములే. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఆత్మలో సంతృప్తి లేని పరిస్థితి కొందరు కలిగి ఉన్నారు. దానికి గల కారణం నీ హృదయాన్ని సంపూర్ణంగా దైవ చిత్తానికి అప్పగించకపోవటం వలన, దుష్టుడు లోకము కూడా నిన్ను ఏలుబడి చేయటం వలన నీ జీవితంలో పరిపూర్ణమైన దేవుని చిత్తం నెరవేర్చబడట్లేదు. దేవుని బిడ్డ సాధు సుందర్ సింగ్ తన జీవితాన్ని సంపూర్ణముగా దేవునికి సమర్పించాడు కాబట్టే ప్రపంచ దేశాల్లోనే అతన్ని దేవుడు వాడుకొని తన నామాన్ని ఆయన ద్వారా మహిమపరుచుకున్నాడు. ఈ రోజు నువ్వు కూడా దేవుని చిత్తానికి తాము అప్పగించుకునే ప్రతి బిడ్డని దేవుడు వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మహిమ ప్రత్యక్షత వారి ద్వారా బయలుపరచడానికి యేసయ్య సిద్ధముగానే ఉన్నాడు. సామెతలు 14:12 ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు,
చాలదు, తొదుకు అది మరణమునకు త్రోవ తీయును అంటున్నాడు. సామెతలు 4:7 జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్య అంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునము అంటున్నాడు దేవుడు. యవనస్తులు కూడా ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. సామెతలు 10:1 మనం గమనిస్తే, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టిస్తాడు. బుద్ధి లేనటువంటి పిల్లలుంటే తల్లికి వారు దుఃఖాన్ని కలుగు చేస్తాడు. 10:13 బుద్ధిహీనునికి బెత్తమే తగును అని కూడా వాక్యంలో ఉన్నది. సామెతలు 15:14 బుద్ధిమంతుని మనస్సు జ్ఞానమును వెదుకును, బుద్ధిహీనులు మూఢత్వమును భుజించెదరు. సామెతలు 15:20 బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరిస్తాడని వాక్యంలో ఉన్నది. సామెతలు 17:10 బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటబడుతుంది అనేది. సామెతలు 17:21 బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగునని కూడా ఉన్నది. బుద్ధిహీనులు మీ ఇంట్లో ఉంటే వారి వలన మీకు వ్యసనం, దుఃఖమే కలుగుతుంది. అయితే ఆ మూఢత్వాన్ని తీసివేసే దేవునికి వారిని అప్పగించి ప్రార్థన చేస్తే తప్పకుండా నూతన మనస్సు కలిగిన వారిగా వారు మార్చబడతారు. సామెతలు 18:2 బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుట యందే సంతోషిస్తాడంట. సామెతలు 19:13 బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును. తర్వాత అదే అధ్యాయంలో 18:26 తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని ఇంటికి తీసుకొస్తాడు. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షించుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. బుద్ధి వచ్చునని కుమారుని శిక్షించాలి. అలానే భర్తలు కూడా భార్యలకు బుద్ధి జ్ఞానము కలిగి ఉండాలంటే వారికి మంచి ఉపదేశం చేసేవారుగా ఉండాలి. ఇంటికి యజమానుడు భర్తే కాబట్టి మాదిరికరంగా ఉండాలి అన్ని విషయాల్లో. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదమన్నాడు. ఇంటికి యజమానుడు శిరస్సు కాబట్టి అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నప్పుడు ఆ మాదిరిని భార్య తీసుకోవాలి, ఆ మాదిరిని పిల్లలు తీసుకోవాలి. ఆ మాదిరిలో వారు కూడా నడుస్తూ యేసయ్య నామాన్ని గణపరిచినప్పుడు 128వ కీర్తనలో రాయబడినట్లుగా దేవుని యేళ్ళ భయభక్తులు గల వాని కష్టాయుతము స్థిరపరచబడుతుంది. వాని భార్య వాని లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, వాని బిడ్డలు వాని బల్ల చుట్టూ వలీవ మొక్కల వలె ఉంటారు అనేటువంటి ఆశీర్వాద వచనములు వారి జీవితాల్లో స్థిరపరచబడతాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:33 వాక్యం ఈ విధంగా ఉన్నది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుందంట. నిన్ను చెరిపివేసే వాటికి నువ్వు దూరంగా ఉండమని ఆ దేవాతి దేవుడు అంటున్నాడు. కొంతమంది దుష్టులతో సహవాసం చేసి జీవితానికి ఎంతో నష్టాలు కష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు. ఈ రోజు నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలకి నష్టాలకి పెను తుఫానులకి కారణం ఏమిటో తెలుసుకోమంటున్నాడు దేవుడు. నువ్వు గుర్తించు, నీ జీవితంలో ఎందుకు ఇటువంటి స్థితి వచ్చిందో ఒక్కసారి నిన్ను జ్ఞాపకం చేసుకొని నా సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే మరలా నువ్వు కోల్పోయిన ప్రతిదీ కూడా తిరిగి నేను నీకు అనుగ్రహిస్తాను అని ఆ దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున మనందరికీ కూడా తప్పిపోయినటువంటి వాడు, మాట తప్పనటువంటి వాడు, నిర్ణయాల్లో అపజయం లేనివాడు, ఆలోచనలో అపజయం లేనటువంటి వాడు, విజయంతో ఈ లోకాన్ని జయించిన వాడు సర్వశక్తిమంతుడు యేసు ప్రభు మాత్రమే. ఆ దేవాతి దేవుణ్ణి మనం ఈ రోజున మాదిరిగా కలిగి ఉండి ముందుకు కొనసాగుదాం. దైవజనమా, ఈ మాటలు మన హృదయంలో దాచుకొని, అయ్యా నా జీవితంలో పెను తుఫాన్లు గల కారణాలేంటో నేను గుర్తించడానికి నాకు ఈ సమయంలో సహాయం చేయి. నా ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోవటానికి సరైన ఆత్మీయ నిర్ణయాలని కలిగి ఉండి నా ప్రార్థనా వేళలను, నా పరిశుద్ధ జీవితాన్ని, నా భక్తి జీవితాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని కాపాడుకోవటానికి నా కృప అనుగ్రహించు ప్రభు అని మిమ్మల్ని మీరు దేవుని సమర్పించుకొని ప్రార్థన చేయడానికి సిద్ధపాటు కలిగిన వాళ్ళు అందరము కూడా ప్రార్థన చేద్దాం. ఈరోజు నువ్వు కొన్ని విషయాల్లో నష్టపోయావంటే, కొన్ని విషయాల్లో నువ్వు దుఃఖానికి, అసమాధానానికి, అశాంతికి లోనయ్యావయ్యి అంటే దానికి వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో నువ్వు గుర్తించి వాటిని నువ్వు క్రమపరుచుకొని సరిచేసుకొని దేవుని సన్నిధిలో సరైన నిర్ణయాలు, సరైన తీర్మానాలు నువ్వు తీసుకొని ఆయన మాటకు నువ్వు లోబడి, ఆయన ఆజ్ఞలకు లోబడి నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకున్నట్లయితే సకల ఆశీర్వాదములు నీ కుటుంబంలోను నీ జీవితంలోను కలిగి నువ్వు వర్ధిల్లగలుగుతావు. మనందరము కూడా 2 చేతులు దేవుని వైపెత్తి, అయ్యా ఈ సమయంలో నన్ను నేను పరీక్షించుకుంటున్నాను, నన్ను నేను పరిశీలించుకుంటున్నాను నాయన. నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే తీసివేయండి ప్రభువా. నీ మాట నేను వినుటకు సహాయం దయచేయండి. పిల్లలైతే అయ్యా మా తల్లిదండ్రుల మాట వినకపోవటం వలనే ఈ స్థితి నాకు కలిగింది. భార్యాభర్తలు ఒకరి మాట ఒకరు వినకపోవటం వలన, ఇద్దరూ కలిసి దేవుని మాట వినకపోవటం వలన ఈరోజు ఒకవేళ నీ ఇంట్లో అసమాధానము, అశాంతి, ఆవేదన, విభేదములు, కక్షలు, పోరాటాలు ఉన్నాయేమో ఆ విషయంలో బహు జాగ్రత్త కలుగు. ఒకవేళ నీ తొందరపాటు నిర్ణయాలు, ఆవేశంతో నువ్వు తీసుకునే నిర్ణయాల వలన ఈరోజు నువ్వు నష్టపరచబడితే దేవుని దగ్గర క్షమాపణ అడుగు. దైవజనమా, ఎవరు ఏ స్థితిలో ఉన్నా నిన్ను మన్నించడానికి, నిన్ను చేర్చుకోవడానికి, నిన్ను అంగీకరించడానికి
దేవుని ప్రేమ నీ పట్ల అత్యధికముగా ఉన్నది. కనికరం గల దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ జీవితం మరలా శుభకరమైన ప్రారంభముతో ఒక నూతనమైనటువంటి గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క కృప నిన్ను ఆవరిస్తుంది. దేవుని బిడ్డ, నువ్వు పడిన స్థితి నుంచి లేవనెత్తడానికి నీ దేవుడు నీ చెయ్యి పట్టుకుంటున్నాడు. నీవు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి నేను నడిపించడానికి దేవుడు నీ అడుగుల్లో అడుగు వేస్తున్నాడు. అయా, నీ ప్రజలను దర్శించండి నాయన. శుద్ధ సువర్ణములే చేయువాడా, మహిమాస్వరూపైన నా తండ్రి, శ్రమల చేత కాల్చబడుతున్నారేమో, ఇబ్బందులనే కొలిమిలో కాల్చబడుతున్నారేమో, నీ ప్రజల్ని ఆదుకొనివాడా, వారిని శుద్ధ సువర్ణములే చేయండి అయ్యా. నీ మహిమైశ్వర్యంలో వారి ప్రతి అవసరత తీర్చండి నాయన. వారి హృదయానికి పడిన గాయములు మాన్పండి అయ్యా. వారి తొందరపాటు నిర్ణయాల వల్ల వారు కలిగిన నష్టాల గురించి వారు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా వారి కన్నీటిని తొడవండి నాయన. వారి పొరపాట్లు మన్నించండి నాయన. నీ మహిమతో నింపండి అయ్యా, నీ ప్రభావముతో నింపండి నాయన, నీ కృపతో నింపి దీవించమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటను ఊహించు వాటన్నిటికంటను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్.